ఇప్పుడు రైస్ కూడా కొద్దిగా వేగినట్టు అయ్యాయి కదా. ఇప్పుడు ఈ పెద్ద గ్లాస్తో ఇవ్వండి, దీంతో 2.5 గ్లాసులు వేస్తాను అన్నమాట. వేసి ఒకసారి కలుపుకొని బియ్యం అంతా కలిపిన తర్వాత దీనిలో తగినంత పసుపు అదేమీ వేయలేదన్నమాట. కొబ్బరి రైస్ కదా, వేస్తే వేసుకోవచ్చు. నేను పుదీనా ఆకులు అయితే తేలేదు. నేను ఇది చేస్తాను అనుకోలేదు, సాంబార్ చేస్తాను ఎక్కువ శనివారం. కానీ సరే ఈసారి ఒక్కటే కదా ట్రై చేద్దామని వేసాను. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను. 1 స్పూన్ పడుతుంది, తగినంత అన్నమాట. నేను చూసుకొని వేసుకోవాలి. ఇది మళ్ళీ ఉప్పు కలిసేటట్టు ఒకసారి కలిపేసి మూత పెడతాం. మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీద్దాం. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. రైస్ అలా ఉడికింది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టాము. ఇదేమో ఇప్పుడే కొంచెం ధనియా పౌడర్ వేసాను అనమాట. అంటే నేను కొత్తిమీర వేయలేదు కదా, అందుకని దీని కూడా చల్లుకుంటే కట్ చేసి బాగుంటుంది. కొబ్బరి రైస్ ఇవన్నీ పొడి పొడిగా ఇంకొంచెం చల్లారితే బాగుంటుంది. ఒక్క రవ్వ సన్నని మంట మీద మగ్గించుకుందాం. ఇంకా దించిన తర్వాత చూపిస్తాను. అలా అండి, పొడి పొడిగా కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది కొంచెం పలుగ్గానే ఉండాలి ఇలాంటి రైస్లు, బిర్యానీ కానీ ఇవి వేడివేడిగా ఇంకా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొబ్బరి పేస్ట్ని పాలు తీసి, కొబ్బరి మిక్స్ చేసి పాలు తీసి ఎసరులో వేస్తారు, అదొక రకం. ఇదైతే నేను అది కూడా ముద్దలాగే పేస్ట్ వేసేసాను అనమాట. దీనిలో పుదీనా, కొత్తిమీర వేసుకుంటే కట్ చేసి బాగుంటుంది. నేను లైట్ మసాలా వేస్తానండి, ఎక్కువ ఘాటు మాకు పనికిరాదు. అందుకని 2 లవంగాలు, కొంచెం చిన్న చెక్క ముక్క వేసాను అనమాట. అసలు అనుకోలేదు ఇప్పుడు చేద్దామని, సాంబార్ కదా ఎక్కువ చేస్తాను, అందువల్ల ఏం తీసుకురాలేదు పుదీనా, కొత్తిమీర. ఇదే అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొబ్బరి రైస్ రెడీ.